ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. సబ్జెక్టు పేరు జనరల్ నాలెడ్జ్. అధ్యాయము 3. క్రీడారంగము. ఒలింపిక్ క్రీడలు. ప్రాచీన కాలంలో ఒలింపిక్ క్రీడలు క్రీస్తుకు పూర్వం 776లో మొదటిసారి గ్రీస్ దేశంలో ప్రారంభమయ్యాయి. రోమ్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఈ క్రీడలను క్రీస్తు శకం 394లో ఆపివేశారు. క్రీస్తు శకం 1875లో ప్రాచీన ఒలింపస్ స్టేడియం బయటపడటంతో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు వెలుగులోనికి వచ్చాయి. ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరీ డి కౌబర్డిన్ కృషి ఫలితంగా 1994లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ కాంగ్రెస్ సమావేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలని తీర్మానించారు. పియరీ డి కౌబర్డిన్ను ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా వర్ణిస్తారు. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896లో ఏథెన్స్, గ్రీస్లో జరిగాయి. 13 దేశాలు పాల్గొన్నాయి. అగ్రస్థానంలో అమెరికా నిలిచింది. రెండవ ఒలింపిక్ క్రీడలు 1900 సంవత్సరంలో పారిస్లో జరిగాయి. ఈ ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశం పాల్గొంది. మహిళలకు కూడా ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం కల్పించారు. పియరీ డి కౌబర్డిన్ కృషి మేరకు 1913లో ఒలింపిక్ పతాకం రూపొందించబడింది. 7వ ఒలింపిక్ క్రీడలో ఈ పథకం మొదటిసారి ఎగురవేశారు, అనగా 1920 బెల్జియంలో. ఈ పథకంపై 5 రింగులుంటాయి. పై వరుసలో 3, క్రింది వరుసలో 2 రింగులుంటాయి. ఒలింపిక్ పథకంలోని ఒక్కొక్క వలయం ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది. నీలం రంగు వలయం యూరప్, నలుపు రంగు వలయం ఆఫ్రికా, ఎరుపు రంగు వలయం అమెరికా, పసుపు రంగు వలయం ఆసియా, ఆకుపచ్చ వలయం ఆస్ట్రేలియా. ఈ పథకం యొక్క పొడవు వెడల్పులు నిష్పత్తి 3:2. ఒలింపిక్ క్రీడల ఆశయంను 1920 ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. దీనిని ఫాదర్ డాడిన్ రూపొందించారు. ఒలింపిక్ క్రీడల మోటో సిటియన్ అల్టియన్ ఫోర్టియస్, అనగా వేగంగా, ఉన్నతంగా, బలముగా. జీవితంలో గెలవటం కంటే పోరాటమే ముఖ్యం అనేది ఒలింపిక్ క్రీడా సందేశం. ఇది 1920లో ప్రకటించారు. ఒలింపిక్ క్రీడల జ్యోతిని 1928లో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఆధునిక ఒలింపిక్ జ్యోతిని 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఒలింపిక్ క్రీడల మస్కట్, అనగా చిహ్నం, మొదటిసారి 1972 మ్యూనిచ్లో, అనగా జర్మనీలో జరిగిన 20వ ఒలింపిక్ క్రీడల్లో ప్రవేశపెట్టారు. మొదటి మస్కట్ వాడీ, అనగా డాక్సుండ్ జాతి కుక్క. దక్షిణార్ధగోళంలో మొదటిసారి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో 1956లో 18వ క్రీడలుగా జరిగాయి. ఆసియా ఖండంలో మొదటిసారి జపాన్లో టోక్యోలో 1964లో జరిగాయి. ఇవి కూడా 18వ క్రీడలు. ఇప్పటి వరకు ఆసియాలో జరిగిన ఒలింపిక్ క్రీడలు: 18వ క్రీడలు 1964లో టోక్యో, జపాన్. 24వ క్రీడలు 1988 సియోల్, దక్షిణ కొరియా. 29వ క్రీడలు 2008 బీజింగ్, చైనా. 32వ క్రీడలు 2021 టోక్యో, జపాన్. 32వ ఒలింపిక్ క్రీడలు 2020 సంవత్సరంలో
జపాన్ టోక్యోలో రెండవసారి జరిగాయి. కోవిడ్-19 వలన వీటిని 2021 జూలై ఆగస్టులలో నిర్వహించుటకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా ఒక్కసారి కూడా ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వలేదు. ఇప్పటి వరకు అధికంగా 4 సార్లు ఒలింపిక్స్కు అమెరికా దేశం ఆతిథ్యం ఇచ్చింది. మొదటి స్థానాన్ని అత్యధికంగా 13 సార్లు పొందింది. ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించింది మైకేల్ ఫెల్ప్స్, అమెరికాకు చెందిన స్విమ్మర్. 23 స్వర్ణాలు, 3 రజితాలు, 2 కాంస్యాలు, మొత్తం కలిపి 28. అత్యధిక పతకాలు సాధించిన మహిళ లారిసా లాటినైనా, రష్యా జిమ్నాసిస్ట్. 9 స్వర్ణ పతకాలు, మొత్తం 18 పతకాలు. అత్యధిక పతకాలు సాధించిన దేశం అమెరికా, 2522 పతకాలు. వరుసగా 4 ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించిన మహిళ కౌరి ఇచో, జపాన్కు చెందిన రెస్లర్. అతి తక్కువ వయసులో వ్యక్తిగత ఒలింపిక్ పతకం సాధించిన వారు ఇంగ్ సోరెన్ సన్, డెన్మార్క్ మహిళ స్విమ్మర్. అతిపెద్ద వయసులో వ్యక్తిగత ఒలింపిక్ పతకం సాధించిన వారు ఆస్కార్ షాన్, 72 సంవత్సరాల 279 రోజులు. ఎక్కువసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నది ఇయాన్ మిల్లర్, కెనడాకు చెందిన వారు. 1972 నుండి 2012 వరకు 10 ఒలింపిక్స్లలో పాల్గొన్నారు. వరుసగా బీజింగ్ 2008లో 2 స్వర్ణాలు, లండన్ 2012లో, బ్రెజిల్ 2016 ఒలింపిక్స్లో 3 స్వర్ణ పతకాలు, డబుల్ ట్రిపుల్ సాధించి రికార్డులు నెలకొల్పిన అథ్లెట్ ఉసేన్ బోల్ట్, జమైకాకు చెందినవారు. టోక్యో ఒలింపిక్లో భారతదేశం యొక్క స్థానం 48. సాధించిన స్వర్ణ పతకాలు 1, వెండి 2, కాంస్యం 4, మొత్తం 7. మొత్తం 126 మంది 18 క్రీడాంశాల్లో భారతీయులు పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగిన ఒలింపిక్స్లో రగ్బీ 7, గోల్ఫ్లతో కలిపి 33 అంశాలలో పోటీలు జరిగాయి. 2024 ఒలింపిక్స్లో 26వ క్రీడగా రెజ్లింగ్ను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ఇప్పుడు ఐఓసి గురించి తెలుసుకుందాం, అనగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. ఐఓసి స్థాపితం 1894, ప్రధాన కార్యాలయం లుసానే, స్విట్జర్లాండ్లో. ఐఓసి అధికార భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్. ఐఓసి అధ్యక్షుడి పదవీ కాలం 4 సంవత్సరాలు. ఒలింపిక్ క్రీడల్లో భారతీయులు సాధించిన వ్యక్తిగత పతకాలు. స్వాతంత్ర్యానికి పూర్వం నార్మన్ పిచార్డ్, ఇంగ్లాండ్, భారతదేశం తరఫున 1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొని 2 రజత పతకాలు సాధించారు. కేరళకు చెందిన పిటి ఉషా 1884లో అథ్లెటిక్స్లో 400 మీటర్ల విభాగంలో 4వ స్థానంలో నిలిచారు. హాకీలో భారతదేశం చివరిగా 1980లో మాస్కో ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్, 2021లో భారత పురుషుల హాకీ టీం కాంస్య పతకం సాధించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో భారతదేశం పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ హాకీ టీం కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. మరొక క్రీడల గురించి చదువుకుందాం. శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు, వింటర్ ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్ 1924లో ఫ్రాన్స్లో చమోనిక్స్లో ప్రారంభమయ్యాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఆసియా ఖండంలో మొదటిసారి జపాన్లో 1972లో నిర్వహించారు. 1968 నుండి మస్కట్ ప్రవేశపెట్టారు. తొలి మస్కట్ పేరు షకస్. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల గురించి తెలుసుకుందాం. కామన్వెల్త్ క్రీడలలో కామన్వెల్త్ సంస్థలో సభ్యత్వం గల దేశాలన్నీ పాల్గొంటాయి. మొదట వీటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడలు జరుగుతాయి. కానీ 2 ఒలింపిక్ క్రీడల మధ్య ఈ క్రీడలు జరుగుతాయి. అంటే ఒలింపిక్ క్రీడలు జరిగిన 2 సంవత్సరాలకు ఈ క్రీడలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ క్రీడలు 20 సార్లు జరిగాయి.
1994లో కెనడాలోని విక్టోరియాలో, 1998లో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగాయి. 1998 కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారిగా క్రికెట్ను ప్రవేశపెట్టారు. 2010లో ఢిల్లీలో ఈ క్రీడలు జరిగాయి. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల మస్కట్, మన జాతీయ జంతువు పులిని ఎంపిక చేశారు. కామన్వెల్త్ దేశాలన్నిటికీ ఒక్క చోటికి తెచ్చి వాటి మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ క్రీడలకు ఆలోచన చేసిన వ్యక్తి ఆష్లే కూఫా. 1831లో వీరు దీన్ని ఆలోచించారు. 1928లో కెనడాకు చెందిన మెల్లివెల్లే మార్క్స్ రాబిన్సన్ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ నిర్వహించవలసిందిగా కోరాడు. ఆ విధంగా నేడు కామన్వెల్త్ క్రీడలుగా పిలుచుకుంటున్న క్రీడలు మొట్టమొదటిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్లో ప్రారంభమయ్యాయి. ఇందులో కేవలం 11 దేశాల నుండి 400 మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొన్నారు. భారతదేశంలో మొదటిసారి కామన్వెల్త్ క్రీడలు 2010లో ఢిల్లీలో జరిగాయి. ఆ క్రీడల మస్కట్ షేరు. 2014లో గ్లాస్గో స్కాట్లాండ్లో జరిగాయి. 2018లో గోల్డ్ కోస్ట్ సిటీ ఆస్ట్రేలియాలో జరిగాయి. 22వ కామన్వెల్త్ గేమ్స్ అనగా 2022లో తేదీ జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు, వేదిక బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో ఈ క్రీడలు జరగటం ఇది 3వసారి. ఈ క్రీడల్లో మస్కట్ ఫెర్రీ ది బుల్ దీన్ని 10 సంవత్సరాల బాలిక రూపొందించింది. అలాగే కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా గురించి తెలుసుకుందాం. 1934 నుంచి ఇండియా ఈ క్రీడల్లో పాల్గొంటుంది. ఇప్పటి వరకు 564 మెడల్స్ సాధించింది. ఇందులో 203 బంగారం, 190 రజతం, 171 కాంస్యం ఉన్నాయి. అత్యధిక పథకాలు సాధించిన మొదటి 3 దేశాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా. 2014లో 64 మెడల్స్ను ఇండియా సాధించింది. 2018లో 66 పథకాలను సాధించింది. 2022లో 61 పథకాలను సాధించింది. భారత్ ప్రాతినిధ్యం మరియు సాధించిన పథకాలు. 22 కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకు 4వ స్థానం వచ్చింది. ప్రారంభ వేడుకలో పతాకదారులు పివి సింధు, మన్ప్రీత్ సింగ్. ముగింపు వేడుకలలో పతాకదారులు శరత్ కమల్, నిఖల్ జరీన్. మొత్తం 61 పథకాలలో 12 రెజ్లింగ్ నుండి, 10 వెయిట్ లిఫ్టింగ్ నుండి వచ్చాయి. ఇప్పుడు ఆసియా క్రీడల గురించి తెలుసుకుందాం. ఆసియా క్రీడలు మొదటిసారి 1951లో న్యూఢిల్లీలో జరిగాయి. ఇవి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆసియా క్రీడల పితామహుడు జియాన్ సోంది. క్రీడల చిహ్నం ముడివేసుకున్న 2 వృత్తాల మధ్య వెలుగుతున్న సూర్యుడు. 1951వ సంవత్సరం నుండి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. క్రీడల నినాదం ఎవర్ ఆన్ వరల్డ్. ఎక్కువసార్లు నిర్వహించిన దేశం థాయిలాండ్. ఇప్పుడు శాప్ క్రీడల గురించి తెలుసుకుందాం. అనగా దక్షిణాసియా సమాఖ్య క్రీడలు. దక్షిణాసియా సమాఖ్య అనేది 1982లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబడినది. ఇందులో గల దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, భూటాన్. శాప్ పతాకంపై పావురం బొమ్మ ఉంటుంది. ఈ పతాకంపై గల చిహ్నం శాంతికి సంకేతాన్ని సూచిస్తుంది. మొట్టమొదటిసారిగా శాప్ క్రీడలు 1984లో నేపాల్ రాజధాని కాఠ్మండులో జరిగాయి. ప్రపంచ కప్ ఫుట్బాల్ గురించి తెలుసుకుందాం. ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలను ఫీఫా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్యకు సంబంధించిన అంశాలు. ఏర్పడిన సంవత్సరం
1904 మే 21. ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్. సభ్యత్వం గల జాతీయ సమాఖ్యలు 211. మోటో ఫార్ ద గేమ్ ఫార్ ద వరల్డ్. ప్రాచీన ఫుట్బాల్ మొదట చైనాలో ఆడారు. ఆధునిక ఫుట్బాల్ ఇంగ్లాండ్లో మొదట ఆడారు. ఫుట్బాల్ నిబంధనలు 1863లో రూపొందించారు. ఒలింపిక్ క్రీడలలో మొదటిసారిగా ఫుట్బాల్ను 1900 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ప్రపంచ ఫుట్బాల్ పోటీలు మొదట 1930లో ప్రారంభించారు. ఇప్పుడున్న ట్రోఫీని 1974లో సిల్వియో గజానిగా ఇటలీకి చెందిన ఆయన రూపొందించాడు. దీని బరువు 6.175 కేజెస్, ఎత్తు 36.80 సెంటీమీటర్స్. ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడినది. 2 అథ్లెట్లు భూమిని మోస్తున్నట్లు ఈ ప్రతిమ ఉంటుంది. ప్రపంచ కప్ పోటీల నిర్వహణకు అవకాశం పొందిన మొదటి ముస్లిం దేశం ఖతార్. 2022 నవంబర్లో. 2022వ ఫీఫా కప్ జరిగిన తేదీ 2022 నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు. నిర్వహించిన దేశం ఖతార్. పాల్గొన్న జట్లు 32. విజేత అర్జెంటీనా, రన్నరప్ ఫ్రాన్స్. మస్కట్ లాయిబ్. అధికారిక బంతి అల్ రిహ్లా. ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు మిలోస్లావ్ క్లోజ్, జర్మనీకి చెందినవారు. వరుసగా 4 వరల్డ్ కప్లలో 16 గోల్స్ సాధించాడు. ఇప్పుడు హాకీ గురించి తెలుసుకుందాం. హాకీని తొలిసారి ఈజిప్ట్లో ఆడారు. ఆధునిక హాకీ క్రీడ ఇంగ్లాండ్లో అభివృద్ధి చెందింది. హాకీకి సంబంధించిన పోటీలు, ప్రారంభ వివరాలు. ఒలింపిక్లో హాకీని తొలిసారిగా 1908 లండన్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఆసియా క్రీడల్లో హాకీని తొలిసారిగా 1958 టోక్యో ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టారు. ప్రపంచ కప్ హాకీ పోటీలు 1971లో బార్సిలోనాలో ప్రారంభించారు. ప్రపంచ కప్ హాకీ పోటీలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్వహిస్తుంది. ఇది 1984లో స్థాపించబడినది. 1978 నుండి ప్రపంచ కప్ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. భారతదేశం ప్రపంచ కప్ను 1975లో గెలుచుకుంది. అత్యధికంగా పాకిస్తాన్ 4 సార్లు గెలుచుకుంది. 2023 జనవరిలో 15వ ప్రపంచ కప్ పోటీలు భువనేశ్వర్, రూర్కెలాలో జరగగా జర్మనీ జట్టు బెల్జియం జట్టుపై గెలుపొంది ప్రపంచ కప్ అందుకుంది. 2018 ప్రపంచ కప్ పోటీలు కూడా భువనేశ్వర్లో జరగగా బెల్జియం గెలుపొందింది. 2023 ప్రపంచ కప్లో భారత్ 9వ స్థానంలో నిలవగా 2018లో 6వ స్థానంలో నిలిచింది. భారతదేశంలో హాకీ భారత జాతీయ క్రీడ. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29ను జాతీయ క్రీడా దినముగా జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో భారతదేశం 1928 నుంచి 1956 వరకు 6 సార్లు స్వర్ణ పతకాలు సాధించింది. తర్వాత 1964లో చివరిసారిగా 1980లో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్ హాకీలో భారతదేశం సాధించిన పతకాలు 9 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం పురుషుల హాకీలో కాంస్య పతకం సాధించింది. క్రికెట్ గురించి తెలుసుకుందాం. ఐసీసీ మొదటి ప్రెసిడెంట్ లార్డ్ కౌంట్రీ ఇంగ్లాండ్కు చెందినవారు. ఐసీసీ రాజ్యాంగం అనుసరించి 2014లో చైర్మన్ పదవి ఏర్పాటు చేశారు. మొదటి చైర్మన్ ఎన్ శ్రీనివాసన్, రెండవ చైర్మన్ శశాంక్ మనోహర్, ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే. క్రికెట్ క్రీడ 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో రూపుదిద్దుకుంది. 1877లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొట్టమొదటిగా
టెస్ట్ మ్యాచ్ జరిగింది. 1971లో మెల్బోర్న్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య మొట్టమొదటి వన్డే మ్యాచ్ జరిగింది. 2004-05లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య మొదటి T20 మ్యాచ్ జరిగింది. అత్యధిక వన్డే పరుగులు సాధించిన మహిళ మిథాలీ రాజ్. అత్యధిక వన్డే వికెట్లు తీసిన మహిళా బౌలర్ జూలన్ గోస్వామి. అంతర్జాతీయ క్రికెట్ వన్డే మరియు టెస్టుల్లో 1000 వికెట్లు సాధించిన మొదటి ఆటగాడు ముత్తయ్య మురళీధరన్. అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. ఐసీసీ 1909లో స్థాపించబడినది. దీని ప్రధాన కార్యాలయం దుబాయ్లో కలదు. బీసీసీఐ గురించి తెలుసుకుందాం. అనగా ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ స్థాపించిన సంవత్సరం డిసెంబర్ 1928. బీసీసీఐ ప్రధాన కార్యాలయం వాంఖేడ్ స్టేడియం, ముంబై. బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి తెలుసుకుందాం. మొదట ఐపీఎల్ టోర్నమెంట్ను బీసీసీఐ 2008 ఏప్రిల్-మేలో నిర్వహించింది. ఈ టోర్నీ ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలలలో నిర్వహించబడుతుంది. ఐపీఎల్లో ప్రస్తుతం 10 టీములు ఉన్నాయి. చదరంగం గురించి తెలుసుకుందాం. చెస్. భారతదేశం చదరంగం యొక్క జన్మస్థానం. ఇందులో 64 గడులుంటాయి. అంతరిక్షంలో ఆడిన తొలి క్రీడ. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను 1967లో ప్రారంభించారు. చెస్లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందాలంటే 2500 పాయింట్లు ఎల్లో రేటింగ్ సాధించాలి. టెన్నిస్. ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ పోటీలు నిర్ణీత కాలంలో జరుగుతాయి. అది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. అతి పురాతన గ్రాండ్ స్లామ్ వింబుల్డన్. అత్యధిక గ్రాండ్ స్లామ్ టోర్నీలు గెలుచుకున్నది పురుషులలో నోవాక్ జోకోవిచ్ 24 సార్లు, రఫెల్ నాదల్ 22 సార్లు, రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ 20 సార్లు. మహిళలలో మార్గరెట్ కోర్ట్ 24 సార్లు, సెరెనా విలియమ్స్ యుఎస్ఏ 23 సార్లు, స్టెఫీ గ్రాఫ్ 22 సార్లు. 377 వారాలు నెంబర్ 1గా కొనసాగిన క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్. ప్రతి సంవత్సరం 4 గ్రాండ్ స్లామ్ పోటీలు నిర్వహించే సంస్థ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఇది 1913లో స్థాపించబడింది. టెన్నిస్ క్రీడాకారుల ర్యాంకులను ప్రకటించేది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. వీరు పురుష క్రీడాకారులకు 1992 నుంచి ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్. వీరు మహిళా క్రీడాకారులకు 1973 నుండి ర్యాంకులను ప్రకటిస్తున్నారు. క్రీడలు మరియు ప్రముఖ భారత క్రీడాకారులు. బ్యాడ్మింటన్కి సంబంధించి పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పివి సింధు, ప్రకాష్ పదుకొనే, కిదాంబి శ్రీకాంత్, గుత్తా జ్వాల, బమిడిపాటి సాయి ప్రణీత్, చేతన్ ఆనంద్. షూటింగ్కు సంబంధించిన భారత క్రీడాకారులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, విజయ్ కుమార్, అభినవ్ బింద్రా, జస్పాల్ రాణా, అనీష్ బన్వాలా. వెయిట్ లిఫ్టింగ్ కరణం మల్లేశ్వరి, రాగాల వెంకట రాహుల్, మీరాబాయి చాను, దీపక్ లాథర్. బాక్సింగ్ క్రీడాకారులు మేరీ కోమ్, విజేందర్ సింగ్ బెనివాల్, లవ్లీనా బోర్గోహైన్, నిఖత్ జరీన్. రెజ్లింగ్ క్రీడాకారులు కసాబా దాదా సాహెబ్ జాదవ్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్,
సాక్షి మాలిక్, రవికుమార్ దహియా, బజరంగ్ పూనియా. అథ్లెటిక్స్ క్రీడాకారులు పిటి ఉషా, అంజు, బాబీ జార్జ్, జేజే శోభ, నీరజ్ చోప్రా, ఆచంట శరత్ కమల్. దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ క్రీడలు. కోడి పందాలు ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తారు. కాలం కాళీ, స్నేక్ బోట్ రేస్ అంటాం దీన్ని, కేరళలో ఓనం పండుగ 5వ రోజు నిర్వహిస్తారు. కంబాల అనగా దున్నల పరుగు పందెం కర్ణాటకలో దీన్ని నిర్వహిస్తారు. బుల్ బుల్ నైటింగేల్ ఫైట్ అంటాం, అస్సాంలో హజో అనే వ్యవసాయ పండుగ సమయంలో జరుపుతారు. కలరియా పట్టు ఇది యుద్ధ క్రీడ, కేరళకు చెందింది. ఒంటెల పరుగు పందాలు రాజస్థాన్లో పుష్కర్లో నిర్వహిస్తారు. బోప్ ఖేల్ రబ్బరు బంతి ఆట అస్సాంలో రంగేలి బిహు ఉత్సవ సమయంలో నిర్వహిస్తారు. మల్లఖంబ్ గాలిలో యోగా మరియు రెజ్లింగ్ విన్యాసాలు చేసే విద్య, ఇది మహారాష్ట్రలో ఆడతారు. విలువిద్య మణిపూర్, అసోల్ ఆప్ నికోబార్ ఐలాండ్లో ఆడతారు. హయంగ్ తనాభా బోట్ రేస్ మణిపూర్లో లాల్ హరోబా పండుగ సమయంలో నిర్వహిస్తారు. జల్లికట్టు తమిళనాడులో సంక్రాంతి సమయంలో జరుగుతుంది.